ఫర్ ద ఫస్ట్ టైం హరిహర వీరమల్లు మూవీతో పవన్ కళ్యాణ్ ని చారిత్రాత్మక యోధుడిగా మనం చూడబోతున్నాం. సంవత్సరాల పాటు ఎదురు చూసిన ఈ మూవీ రాబోయే ఫ్యాన్స్ కి ఓ కళ్ళ పండుగలా మారిందా, లేక హైప్ ని మించిన కంటెంట్ ఇచ్చిందా, అసలు ఏమైంది అనేది రివ్యూలో చూద్దాం. ఇక రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ స్టోరీని పెద్దగా లాగకుండా ఒక్క ముక్కలో చెప్పేస్తా. స్టోరీ 17వ శతాబ్దంలో సెట్ అయింది. మొఘలాయి సామ్రాజ్యంలో ఒక సామాన్యుడిగా పుట్టినవాడు రాజ్యాల్ని ఎలా చెల్లగొట్టాడు, వీరుడిగా ఎలా మారాడు అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ. ఈ మూవీ స్టోరీని డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చాలా డీటెయిల్ గా గ్రాండ్ స్కేల్ తో చూపించారు. కానీ స్టోరీ చెప్పడంలోనే కొన్ని చోట్ల పేసింగ్ సమస్యలు ఉన్నాయి. మొదటి 20 నిమిషాలు బాగానే స్టార్ట్ అవుతాయి, కానీ మిడ్ పోర్షన్ లో అన్నెసరీ సబ్ ప్లాట్స్, ప్రెడిక్టబుల్ టర్న్స్ కొద్దిగా బోరింగ్ అనిపించవచ్చు. ఇక పవర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరమల్లు గాను ఆయన ఎంట్రీ ఇచ్చే సీన్స్ నుంచి చివరి వరకు స్క్రీన్ మీద ఎక్కడ చూసినా గుండె దడపడుతుంది. కత్తి పట్టుకొని ఎఫర్ట్ లేని స్టైల్తో చేసిన ఫైట్స్, ప్రజల కోసం పోరాడే ఉద్దేశం, ఒక్కో డైలాగ్లో ఉండే ఇంటెన్సిటీ, ఇవన్నీ చూస్తే ఇది పవన్ కళ్యాణ్ ని మంచి ఒక రియలిస్టిక్ యాక్షన్ హీరోగా నిలిపింది. నిధి అగర్వాల్ రోల్ ఎమోషన్లో బాగానే చక్కగా వర్కౌట్ అయ్యింది. ఆమె రోల్లో ఉన్న డెప్త్తో తగ్గొచ్చు, కానీ స్క్రీన్ మీద గ్లామర్తో పాటు ఒక లవ్ స్టోరీని కూడా స్ట్రాంగ్గా చూపించడానికి ఆమె యాక్టింగ్ బాగుంది. ఇక అసలైన సర్ప్రైజ్ బాబీ డియోల్. అతను ముఘల్ పాలకుడిగా చేసిన రోల్ పవన్ కి ఒక గట్టి స్ట్రాంగ్ పోటీ ఇచ్చింది. ఆఖరి క్లైమాక్స్ కి ముందు ఇద్దరి మధ్య జరిగే వర్బల్ అండ్ స్వాట్ బ్యాటిల్ ఇట్స్ సినిమాటిక్ హైలైట్, ఇట్స్ బెస్ట్. మూవీలో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ గురించి చెప్పకపోతే అసలు న్యాయమే కాదు. బీజిఎం అయితే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ లో వేసిన మ్యూజిక్ గూస్ బంప్స్. ఆమె ఫైట్స్, ఎమోషన్ సీన్స్, రొమాన్స్ అన్నిటికీ ఆయన టచ్ వేరే లెవెల్. అసలు సినిమాటోగ్రఫీ కూడా వరల్డ్ క్లాస్ ఫీల్ ఇచ్చింది. మొఘలాయి అంబిషన్స్, కోటలు, బట్టలు, ఆర్కిటెక్చర్ అన్ని గ్రాండ్ గా ఉన్నాయి. కొన్ని విఎఫ్ఎక్స్ సీన్లు అప్ టు ది మార్క్ లేకపోవడం కొంచెం డిసప్పాయింట్ చేసే అంశం. సో మొత్తానికైతే హరిహర వీరమల్లు మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్. చరిత్రతో పాటు కమర్షియల్ టచ్, యాక్షన్ మిక్స్ చేసుకుని తీసిన సినిమా ఇది. అయితే స్టోరీలో కొన్ని చోట్ల లాగి వేసినట్టు అనిపించవచ్చు, కానీ ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సో ఇంతే మామ, ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/3.75. మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్కి లైక్ కొట్టడం మర్చిపోకండి.